అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం ఓ చెట్టు నీడలో పడుకొని గాఢంగా నిద్రపోతోంది. ఇంతలో ఒక చిట్టెలకొచ్చి అక్కడ ఆడుకుంటూ సింహం మీద ఎక్కి ఆడడం ప్రారంభించింది. సింహానికి మెలకువ వచ్చింది. చిట్టెలుకని చూసి కోపంతో దాన్ని గట్టిగా పట్టుకుంది. నీకెంత ధైర్యం, నా మీదే ఆటలాడతావా అని అరిచింది. భయపడ్డ చిట్టెలుక, అయ్యో సింహం రాజా, నేను ఆడుకుంటూ మిమ్మల్ని గమనించలేదు, దయచేసి వదిలిపెట్టండి, మీకు ఎప్పుడైనా అవసరమైతే సహాయం చేస్తాను అంది. దానికి సింహం నవ్వి, నువ్వు నాకు సహాయం చేస్తావా, చాలే వెళ్ళు అని ఎలుకను వదిలివేసింది. కొంతకాలానికి ఒకరోజు సింహం వేటగాడి వల్ల పడింది. సహాయం కోసం అరుస్తూ ఉంది. అందులోనే ఆ చిట్టెలుక ఎక్కడి నుంచో వచ్చి, మిత్రమా కంగారు పడుకు అని ఆ వలని కొరికి వేసింది. సింహం బయటకు వచ్చేసింది. ఎలుకకి సింహం ధన్యవాదాలు చెప్పింది. అప్పటి నుంచే రెండు స్నేహితులు అయ్యాయి. కథ కంచికి మన ఇంటికి.